హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఇన్ పటాయా. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు రెడీ అవ్వాలి. నేనైతే అసలు ఫుల్ నిద్ర లేదు. ఈరోజు అయితే కొంచెం బెటర్. నైట్ ఒక 4 అవర్స్ అయితే పడుకున్నాం. ఇప్పుడు బయలుదేరాలి. ఈ హైవే ప్లేసెస్కి వెళ్తే ఏంటి ఇంకా పక్కా ఫిక్స్ అవ్వలేదు. సో ఎక్కడికి వెళ్ళగానే వెంటనే వీడియోస్ తీసి అయితే పెడతా ఉంటా. సో ముందైతే రెడీ అవ్వాలి. సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాం. సరే అరౌండ్ టైం ఎంతరా? చాలా అంటే చాలా కష్టంగా ఉంది. 6:30కి లేచి ఇంకా అందరం కదిలితే ఇప్పటికి 7:30 అయింది. అది కూడా 2 రూమ్స్ కాబట్టి వాష్రూమ్స్ అందరం స్విచ్ అవుతూ ఉన్నాం. సో మొత్తం 5 మెంబర్స్ కాబట్టి మేము 2 రూమ్స్కి స్విచ్ అవుతాం. మొత్తానికి అయితే రెడీ అయ్యాం. సో ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ, అది చేసేసి ఇంకా బయలుదేరుతాం. మా రూమ్ అయితే వ్యూయింగ్ మీకు ఆల్రెడీ చూపించా. సో అంతే వ్యూ, ఇంకా కొత్త వ్యూలు అయితే ఏం లేదు. వాష్రూమ్ అయితే చాలా చెత్తలా ఉంది. రూమే బాగాలేదు, ఏసీ కూడా రావట్లా. ఈవినింగ్ వచ్చాక రూమ్ చేంజ్ కూడా పెట్టుకొని సో మొత్తం ఇవన్నీ చూసుకుని ఇంక ఓపిక ఉంటే రూమ్ చేంజ్ అవుతాం. లేదంటే ఇంక ఈ ఒక్క నైట్కే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి ఇంక రేపు బ్యాంకాక్ అయితే స్టార్ట్ అయిపోతాం. సో శాంచురీ ఆఫ్ ట్రూత్ ప్రజెంట్ ప్లాన్, అక్కడికి వెళ్ళి అయితే మనం కలుద్దాం. సో హాయ్ గైస్, మొత్తానికి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ డే 2లో ఫస్ట్ యాక్టివిటీ ఇది. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మంచిగా తిన్నాం, హ్యాపీగా. అది శాంక్చురీ ఆఫ్ ట్రూత్. సో మనకైతే లైన్ ఉంది, లోపలికైతే పంపిస్తారు, ఇలా తీస్తాను. రైట్ నో అవుట్ సైడ్ ఇక్కడ నుంచి చూడాలనుకుంటే ఇలా ఉంటుంది. అక్కడ వెయిట్ చేస్తారు లైన్లో, అలా లైన్లో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక మంచి పద్ధతి ఏంటంటే ప్రతి టూరిస్ట్ అట్రాక్షన్ దగ్గర నీకు ఆకలి వేయకుండా ఇలా రెస్టారెంట్స్ కెఫేస్ ప్రతి స్పాట్ దగ్గర అవుతూ ఉన్నాయి. సో గాయస్, ఇందాక నేను చెప్పినట్టు టైం స్లాట్స్ అయితే ఇది మనకి లాంగ్వేజ్ వైజ్ అయితే ఉంది. చూసారంటే అరబిక్ 1:30 అలా. ఇప్పుడైతే మా ఇంగ్లీష్ స్లాట్ 11:20 ఉంది. టైం వచ్చి 10:40. సో హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇంకా వాళ్ళు పంపించినప్పుడు లోపలికి వెళ్ళాలి. సో ఇలా దేనికి దానికి ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ స్లాట్ ఉంటుంది. వియత్నమీస్కి 1:30 PM, జపనీస్, రష్యన్, ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ ఏదో మాకు అర్థం కావట్లా. చైనీస్, కొరియన్, అరబిక్, ఓన్లీ థాయ్ అనుకుంటారా, థాయ్ లాంగ్వేజ్ అలాగే మళ్ళీ నీకు రీప్లేస్ చేసేస్తారు. ఇప్పుడు మాది 11:20 స్లాట్ అయిపోయింది. ఇంగ్లీష్ 10:30కి స్లాట్ అయింది. మేము అప్పటికే వచ్చాం, ఈ లోపల పంపించేశారు. 10:30 తీసేసి 11:30 అని పెట్టేశారు. ఇప్పుడు 11:20 స్లాట్లో మేము వెళ్ళాలి. సో మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్. లేదు నార్మల్గా క్లూకు ఇలాంటి వాటిలో బుక్ చేస్తే మీకు ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంగ్లీష్ లాంగ్వేజే కావాలంటే మీరు క్లూక్లోకి వెళ్ళారనుకో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మేము క్లూక్లో లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలా, 1100 రూపీస్ అలా పడుతుంది. సో డైరెక్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే క్లూక్లో అయితే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే వచ్చేస్తుంది. సపరేట్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. సో ఇప్పుడు 11:20 దాకా వెయిట్ చేసి అప్పుడు వెళ్ళి వీడియోస్ అయితే తీయాలి. అది కష్టం. సో వే అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాగా.
ఇట్లా అయితే వెళ్ళాలి. మొత్తానికి 11:20 అన్నారు. టైం ఉంటుందిరా టైం ఎంత? 11:10 11:20 అన్నారు. 11:10కి పంపిస్తున్నారు. జనాలు ఎక్కువ మంది వచ్చారు కదా, చాలా మంది వచ్చారు. సో అందుకే పంపింగ్ చేస్తున్నారు. లక్కీ ఒక 10 minutes ఏదైనా ఎర్లీయర్గా వెళ్తున్నాం. బట్ ఏంటంటే అంతా గజిబిజి అయిపోయింది. అంతా ఒక టైము ఒక స్లాట్ పెట్టుకుని వచ్చాం. ఏ టైం స్లాట్ లేదు, మనం వెళ్ళట్లా. అది నేను అనుకున్న టైంలో, వాళ్ళు ఇచ్చిన టైంలో రెండిట్లో వెళ్ళట్లా. అటు ఇటు కాకుండా వెళ్తాం. 8:00 రావాలనుకుంటున్నాం, 11:20కి వచ్చాం. దీని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ సేఫ్టీ ముఖ్యం. మిగులు క్యాప్ మీద క్యాప్ పెట్టుకోవడం అంటే ఇది ఏంట్రా టార్గీ పనులు వెళ్తున్నాం ఏంట్రా? నాకేముంది బొచ్చు. సో అదే సాంచురీ ఎలా అనిపించింది? బాగుందన్నా, మొత్తం బాగుంది. ఇప్పుడైతే క్లాసెస్ లేవు, అంతా డెవలప్ పడుతుంది కళ్ళల్లో. మామూలు ఎండ లేదు, ఎండ దోల తీరిపోతుంది. రైట్ ఏమంటే మార్నింగ్ మనం అనుకున్నట్టు 8కి వచ్చి ఉంటే కాస్త బాగుండేది. ఎందుకంటే 8కి ఓపెన్, 8 to ఈవినింగ్ 6 అయితే ఉంటుంది. మళ్ళీ 6:30 నుంచి 9:30 దాకా ఉంటుంది. 6:30 to 9:30 అయితే ఫుల్ లైటింగ్ అయితే ఉంటుంది. సో నేను సెర్చ్ చేస్తా గూగుల్ వాటిల్లో, మీకు ఏమైనా నైట్ వీడియో క్లిప్స్ ఏమైనా ఉంటే నేనైతే పోస్ట్ చేస్తాను నైట్ ఎలా ఉంటుందని. సో మాకైతే నైట్ ఇక్కడికి వచ్చే ప్లాన్ అయితే లేదు, మాకు వేరే ప్లాన్ ఉంది. అన్నీ కవర్ చేయాలి. ఎందుకంటే పటాయాలో ఇది లాస్ట్ డే. రేపు మార్నింగ్ బ్యాంకాక్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎవరైనా బ్యాంకాక్కి థాయిలాండ్కి రావాలంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే మినిమం 1 week ప్లాన్ అయితే చేసుకోండి. మినిమం చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మేము అన్ని పర్ఫెక్ట్ గా మొత్తం ప్లాన్స్ యాక్టివిటీస్ చూడాలని పెట్టుకున్నా మాకు ఒకటో రెండో మిస్ అయితే అయిపోతున్నాయి. మాకు టైం అయితే సరిపోవట్లేదు. సో అందుకనే మినిమం 1 week రండి. పటాయాలో 3 days, బ్యాంకాక్ లో 3 days, 1 day మటుకు రెస్ట్ తీసుకోండి. ఫుల్ చిల్. అయితే వచ్చినప్పుడు 1 day రెస్ట్ తీసుకోండి, లేదా పటాయా చూసుకుని బ్యాంకాక్ వెళ్ళాక రెస్ట్ తీసుకుని బ్యాంకాక్ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ లాస్ట్ డే అయితే మీరు షాపింగ్ అయితే పెట్టేసుకోండి. కంప్లీట్ లాస్ట్ డే షాపింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ నుంచి షాపింగ్ అయితే చేసుకోకండి, ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. మినిమం వాటర్ బాటిల్ 10 bucks, 20 baht అంటే మన దాంట్లో మినిమం 50 రూపీస్. మన దగ్గర 10 రూపాయల వాటర్ బాటిల్, ఇక్కడ 50 రూపాయలు. సో కోకోనట్ వాటర్ తీసుకోవాలన్నా 60 baht, ఏం చేయాలన్నా 50 baht తక్కువ అయితే ఏది లేదు. ఫుడ్ అయితే ఒక కర్రీ 250 baht అయితే ఉంది. ఇంకేం కావాలంటే ఇంకా అట్లే తెచ్చిందంతా పూటగా అయిపోద్ది. చాలా బాగుంది ఇదైతే. సో మీకు కింద వీడియో క్లిప్స్ చూపించినట్టు చాలా బాగుంది ప్లేస్ అయితే. కంప్లీట్ గా వుడ్ స్ట్రక్చరే. సో ఎక్కడైనా వుడ్ బీట్లు వస్తున్నాయంటే వీళ్ళు వెంటనే ఇక్కడే దాన్ని తయారు చేసేసి, సో ఈ ప్లేస్ విగ్రహాలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేసి పెట్టేస్తున్నారు. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఫుల్ కంప్లీట్ గా లోపల వెళ్ళడానికి అయితే లేదు. సో సేఫ్టీ కోసం హెడ్ కి ఇవన్నీ ఇచ్చారు. సో ఎంతవరకు పంపిస్తారో లోపలికి వెళ్ళి అయితే చూస్తాం. సో వ్యూయింగ్ అంతా అవుట్ సైడ్ అయితే మీకు మొత్తం రికార్డ్ చేసి అయితే ప్లేస్ చేశాను. ఇప్పుడు ఇన్సైడ్ కూడా రికార్డ్ చేసి మొత్తం చూశాక అప్పుడు ఎలా అనిపించింది అదంతా అయితే మళ్ళీ ఫైనల్ గా అయితే చెప్తాం. సో ఇదైతే వర్త్ వాచింగ్. క్లూక్లో అయితే బుక్ చేసుకుంటే మీకు 1200 రూపీస్ అయితే పడుతుంది మార్నింగ్ అయితే. ఈవినింగ్ అయితే 1800 రూపీస్ INR లోనే. బట్ ఇక్కడికి వచ్చి మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మార్నింగ్ అయితే 500 baht, ఈవినింగ్ అయితే 700 baht.
సో ఇది ప్లాన్ చేసుకోండి. డిఫరెన్స్ ఏంటంటే సన్సెట్ సన్ రైజ్ ఏం లేదు, ఇక్కడ చుట్టూ లైటింగ్ పెట్టి చూపిస్తారు, అది బాగుంటుంది. బట్ ఏంటంటే ఈవినింగ్ కన్నా ఇదే బెస్ట్. ఎందుకంటే విగ్రహాలు ఇవన్నీ మనకు మార్నింగ్ పోతే బాగుంటుంది. ఈవినింగ్ అంటే జస్ట్ చూడడానికి లైట్లు ఇవన్నీ ఉంటాయి. మీరు ఇవన్నీ మార్నింగ్ చూసారనుకోండి క్లారిటీగా అయితే ఉంటుంది. ఈవినింగ్ మీకు అంత క్లారిటీ ఉండదు. బట్ ఈవినింగ్ టైం కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇంత టైంలోనే ఉండాలి అని ఉంటుంది. సో మీరు ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయరు. చిన్న ప్లేసే, బట్ మీరు మొత్తం తిరిగి చూడాలనుకుంటే మీకు ఈవినింగ్ టైం సరిపోదు, ఫొటోస్ కి వాటికి అయితే సరిపోదు. అదే మార్నింగ్ అయితే మనకి 8 to 6 స్లాట్ అన్నారు. పంపించడం ఇందాక మీకు టైం స్టాంప్స్ చూపించినట్టు ఒకసారి లోపలికి అయితే పంపించేస్తారు. ఇంకా మీరు ఈవినింగ్ 6 లోపల ఎంతసేపు అయినా తిరిగి బయటకు రావచ్చు. పంపించడానికి ఒక టైం అయితే ఉంది. సో ఇంగ్లీష్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్, జపనీస్ కి జపనీస్ అలా టైం ఉంది. ఆ టైంలో లోపలికి రావాలి. వెంటనే ఇంకా మీరు 6 దాకా అయితే ఉండొచ్చు. సో ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం, చూసాక మాట్లాడదాం. ఫైనల్లీ గైస్ దగ్గరికి వస్తే మనకి ఇలా అయితే ఉంది. సో ఇక్కడైతే ఇంకా వదిలేశారు. సో మనం లోపలికి వెళ్ళొచ్చు. బట్ లోపలైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం. సో ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. లోపలికి వెళ్ళడానికి అయితే రూట్ అది అటువైపు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇటైతే మీరు చూసారంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇందాక చూపించిన చోట ఇలా విగ్రహాలన్నీ చెక్కి ఇక్కడ ఇలా వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు. సో ఇది మీరు చూసారంటే 1 2 3 అయింది. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, చెక్కి ఇక్కడ పెడతారు. సో ఇందాక మీకు లాంగ్ లెంత్లో చూపిస్తేమో డీటెయిల్డ్గా కనబడదు. షార్ట్ లెంత్లో దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే కెమెరా మొత్తానికి అయితే ప్లేస్ సరిపోదు. సో చాలా బాగుంది, మొత్తం వుడ్తో అయితే చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వుడ్ అంటే ఎండకి ఎండుతుంది కదా. సో కొన్ని బ్రేక్స్ అయితే ఉన్నాయి. సో అలా బ్రేక్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఫ్రెష్గా ఇంకో దాన్ని తయారు చేసి రీప్లేస్ అయితే చేసేస్తున్నారు వెంటనే. సో ఇది ఇలాగే ఉండడం కోసం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇంకా పెయింట్ వర్క్ అక్కడైతే జరగలేదు. సో పెయింట్ వర్క్ కూడా అయితే కంప్లీట్గా చేస్తున్నారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రీప్లేస్ చేస్తున్నారు అంతా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే కంప్లీట్గా ఒకసారి అయితే కన్స్ట్రక్షన్ చేయకుండా ఉన్నంత వరకు లోపలికి వెళ్ళి మీకు అదంతా అయితే నేను చూపిస్తాను. 3500 బాట్స్ అంటే ఎంత? 1000 అంటేనే 2500 రా. లెక్కేసుకో. ఆ విగ్రహానికి 7000 7500 ప్లస్ 500 అంటే 8000 ఎరా ఒక్కొక్క విగ్రహం 8000 అంట. అరచెయ్యి అంత ఉంది. 8000 బాట్ల 3500 బాట్. ఆ ఎక్స్ప్రెషన్ తమిళకి యూజ్ చేసుకోవచ్చు. విగ్రహం చిన్నది 3500 బాట్స్ ఒక్క విగ్రహం. లేదండి థాయిలాండ్ మరీ ఇంత ఎక్స్పెన్సివ్ అనుకోలే. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇంత ఎక్స్పెన్సివ్ చూస్తానని అయితే నేను అనుకోలేదు. సో ఎక్స్పెన్సివ్. ఫోటోలు ఏమైనా దిగితే వెంటనే ఇక్కడ తీసి ఫోటోలు వేస్తారు. ఇప్పుడైతే ఇంకో సైడ్ ఇట్లా. సో ఇప్పటిదాకా మీరు చూసింది నేను ఆ చిప్పర్ నుంచి అటు సైడ్ రికార్డ్ చేశాను. సో ఇప్పుడు ఇటు సైడ్కి వస్తే చూసారనుకోండి, ఇదిగోండి మొత్తం హోల్స్ పెట్టి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతుంది. అంటే ఏం లేదు, ఈ ప్యానల్స్ తీసి వేరే ప్యానల్స్ పెడతారు అంతే. సో ఇవి విగ్రహాలు ఉన్నాయిగా, అవి తీసేసి వేరే విగ్రహాలు పెడతారు అంతే. ఎందుకంటే ఇది టూరిస్ట్ స్పాట్ అండ్ ఇదంతా కాబట్టి కంప్లీట్ వాన్లో తడిచి ఎండకండి. సో త్వరగా అయితే పాడేయడం అంతే జరుగుతుంది. సో అందుకనే వీళ్ళు ఏం స్పీడ్లు ఇచ్చినా ఏమైనా పాడైనా కలర్ ఫేడ్ అయినా వెంటనే రీప్లేస్ అయితే చేస్తున్నారు. సో ఎక్కడ పడితే అక్కడ రీప్లేస్ అయితే చేస్తున్నారు. బాగుంది అలా ఉంచేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసారంటే సహం పెయింట్ లేనట్టుంది కదా. సో అదే సో రీప్లేస్ చేసి తర్వాత అయితే పెయింటింగ్ అయితే వేస్తారు. ఇది మొత్తం కొత్తగా రీప్లేస్ చేసింది. ఇది ఇక్కడ సో ఇవన్నీ పెయింటింగ్ అయితే ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. పెయింటింగ్ వర్క్ బోట్ లాగా షేప్ అక్కడ మీరు చూసారు అనుకోండి, గరుడు అంతా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వుడ్ కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ లాగా ఉంది. సో గైస్ లోపలికి అయితే వచ్చేసాం. మొత్తం కంప్లీట్ వుడ్.
సో చూసారనుకోండి అంతా వుడ్డే, మొత్తం వుడ్. లైటింగ్ అయితే ఉంది. అట్లా రావాలి లోపలికి. లోపలికి వెళ్ళడానికి లేదు, ఇలా అయితే ఉంది. చుట్టూ ఇలా అయితే ఉంది, మధ్యలో ఇదైతే ఉంటుంది పిల్లర్ లాగా. నో షూస్ అన్నారు, మన షూస్ సాక్స్లు అన్నీ వేస్తున్నాం. మొత్తం ఇంతే, మీరు చూసారు అనుకోండి. కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి లోపల, అందుకనే కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది ఇందాక నేను మీకు సైడ్ లో నుంచి చూపించాను కదండి, సో అది ఇది. ఫైనల్ గా చూసారు కదా గైస్, ఇది శాంక్చురీ ఆఫ్ ట్రూత్. సో అవుట్ సైడ్ వ్యూ, ఇన్సైడ్ వ్యూ మీకు ఎక్కువ వీడియో తీయలేదు, బికాజ్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ అంతగా కంప్లీట్ ఒకేలా ఉంది. బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. సో అందుకనే నేను లోపల అంతగా వీడియో అయితే తీయలేదు. కంప్లీట్ గా అయితే ఇది చూసారంటే మొత్తం వుడ్, కంప్లీట్ వుడ్, అంతా వుడ్ అయితే. సో చూసారుగా. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ యాక్టివిటీకి అయితే వెళ్తాం. సో కాసేపు అయితే ఇక్కడ కూర్చుని అయితే వెళ్తాం. సో సెకండ్ యాక్టివిటీ అక్కడికి ఏంటి అని చెప్పి వన్స్ మేము బయటికి వెళ్ళాక మీకైతే డీటెయిల్గా అయితే చెప్తా. సో ఇదైతే కంప్లీట్ డే 2 యాక్టివిటీ వీడియో లాగైతే వస్తుంది. సో ఎక్కువ లెంత్ అయితే ఉండొచ్చు, చూడండి ఎక్కువ లెంత్ ఉన్నా. సో కంప్లీట్ నేనే ఏ ప్లేసెస్కి వెళ్ళానో అన్నీ మీకు అయితే వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. అన్నీ అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ యాక్టివిటీకి అయితే వచ్చాం. సో కోరల్ ఐలాండ్ అయితే వెళ్తాం. సో ఇక్కడ పటాయా నుంచి కోరల్ ఐలాండ్ మనకు ఇంకో ఐలాండ్కి తీసుకెళ్తారు. సో అక్కడైతే మనకి బీచెస్ ఉంటాయి అండ్ యాక్టివిటీస్ లైక్ పారాషూట్ యాక్టివిటీ, జెట్ స్కీయింగ్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం అటు వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చి మనకి 2 ఆప్షన్స్, స్పీడ్ బోటు, నార్మల్ బోటు. సో రేట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ బోట్ వచ్చి 30 బార్, స్పీడ్ బోట్ వచ్చి 120 బార్ అలా ఉంటుంది. సో ఇప్పుడైతే అవుట్ఫిట్ మార్చడం కోసం రూమ్కి వెళ్ళి సో బీచ్లో దిగుతాం కదా, సో అందుకనే షార్ట్స్ వేసుకుని అయితే వచ్చాం. ఇప్పుడైతే అందరం ఇక్కడ కలుస్తాం, డివైడ్ అయ్యాం. సో అందరం ఇప్పుడు కలిసి అయితే అక్కడికైతే వెళ్తాం. సో వెళ్ళే ముందు అదంతా మీకైతే ఇప్పుడు ఫుటేజ్ అయితే పెడతాను. పెద్ద మంచి మా టికెట్, బోట్ టికెట్. ఈ బోట్ టికెట్ పెట్టుకుంటేనే బోట్ ఎక్కేస్తారు. స్పీడ్ బోట్ 150 థాయ్ బాట్స్ పర్ పర్సన్. అది స్పీడ్ బోట్. ఇప్పుడు దాంట్లో కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తుంది. దానికి స్పీడ్ బోట్ అయితే ఇంకా దీని నుంచి మ్యాక్స్ 10 to 20 minutes మనం కోరల్ ఐలాండ్కి వెళ్ళిపోతాం. ఎలా అనిపించింది? బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏమనిపించలేదు, కానీ మేము ఇద్దరం ఫ్రంట్ కూర్చున్నాం. అప్ డౌన్ సూపర్. స్పీడ్ బ్రేకర్ మీద కూడా బ్రేక్ వేయకుండా వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది, ఎగిరి ఉంది. ఇది మేము ఎక్కేది స్పీడ్ బోట్.
సూపర్ రైడ్ దిగాం. ఇది కూడా ఊగుతుంది ఆఖరికి. కొత్త సముద్రం అటు నుంచి వచ్చాం ఇక్కడికి కోరల్ ఐలాండ్. హౌస్ ద జోష్. ఏమా ఎలా అనిపించింది? ఫ్రంట్ కూర్చుంటే బావా పిచ్చేసింది ఫ్రంట్ అయితే. డిజైనా పడింది అనుకున్నాను రా. ఏదో చెప్తున్నావు ఇప్పుడు చెప్పు. శరీరంలో చేతులు బాగా నల్లగుండేవి, ఇప్పుడు ఫేస్ కూడా నల్లబడిద్ది అంటున్నా. ఒక్కరోజు ఇది రెండో రోజుకే మా ఫేస్ ఆయిల్ ఫేస్ అయిపోయిందారా. ఆయిల్ ఏంటి మొత్తం ఇప్పుడైతే ఉప్పు ఉప్పు కాకపోతే లొకేషన్ బాగుంది. లొకేషన్ బాగుంది. స్పీడ్ బోట్ మేము ముందు కూర్చున్నాం రా. మీకు వెనక ఫీల్ ఉందో లేదో కానీ మేము అసలు సీట్లో లేము, ఎగురుతూనే ఉన్నాం. అర్థమైంది, ముందు ఫీల్ చాలా బాగుంటుంది. నేను వద్దాం అనుకున్నా, వాడు నువ్వు ఒక్కడికి వస్తే మా ఇద్దరిని తోసేస్తాడు, వెయిట్ సరిపోతుంది. అసలు మీ ఇద్దరు ముందుకెళ్ళారనే విషయం అది తెలియదు. నేను ముందు ఫస్ట్ నాకు తెలుసు స్పీడ్ బోట్ ముందు బాగుంటుందని నేను ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నా. స్కూటీ కావాలన్న వాళ్ళకి స్కూటీ, అక్కర్లేదన్న వాళ్ళు ఇక్కడే బీచ్ ఉంటుంది. ఈ బీచ్లో రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ అంటే రెస్ట్ కాదు, నేలలో దిగి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్ చేయొచ్చు. లేదు ఎక్స్ప్లోర్ చేస్తామంటే సో ఇలా స్కూటీలు తీసుకుని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కోరల్ ఐలాండ్లో బైక్ రెంట్ తీసుకుని వెళ్తున్నాం అలా. సో బే ఆఫ్ మోడ్ ఇక్కడ దిగాక మీరు ఇక్కడ ఆటోస్ ఉంటాయి, ఆటోస్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇలా బైక్ రెంట్ తీసుకుని వెళ్ళచ్చు. బెస్ట్ వే ఏంటంటే బైక్ రెంట్ తీసుకుని వెళ్ళడమే బెస్ట్. సో మనము అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవడానికి ఉంటుంది. గాయస్ ఇది కోరల్ ఐలాండ్. ఇప్పుడైతే వీళ్ళందరూ యాక్టివిటీస్కి వెళ్ళారు వాళ్ళు. మేమిద్దరం సింగిల్ యాక్టివిటీకి వెళ్ళాం. ఈడైతే నో యాక్టివిటీ అంటున్నాడు. అది వీడియోలో చెప్పే కాబట్టి వస్తారన్నాడు, లేదంటే రానంటాడు వీడు. సో మాది సింగిల్ యాక్టివిటీ. మ్యాక్సిమం అది వీడియో తీయడానికి ఉండదు. మేము ఏంటో దాని పేరు పారాసైలింగ్ వీడియో ట్రై చేస్తాం. వస్తే వీడియో వచ్చింది, లేదంటే లేదు అంతే. బాగుంది వాటర్ అయితే, చాలా బాగుంది. బ్లూగా వాటర్ అయితే మంచి బాగుంది, బ్లూ కలర్. మన ఇండియన్ బీచెస్ లాగా అయితే లేదారా. బాయ్ వెళ్ళిపోండి సర్వనాశనం అయిపోండి. చాలా బాగుంది. కానీ ఎరా ఎలా ఉంది వాటర్? మన ఇండియన్ బీచెస్ అయితే ఇలా ఉండదు, చాలా బాగుంది. సో మేము యాక్టివిటీ చేసి వీడియోస్ పెట్టి మళ్ళీ జాయిన్ అవుతాం. ఎలా ఉంది? బాగానే ఉంది, కాకపోతే ఫోర్స్డ్ రొమాన్స్ అంతే.
తక్కువేదిగానే మా బోట్లో జపనీస్ అయితే ఇచ్చారు. ఆడుకున్నాడు ఇంకా వాళ్ళని కావాలని బోట్ని అటు ఇటు మోంచి చుక్కలు చూపించాడు. పెద్ద స్కామ్ ఏంటంటే మనం ఇప్పుడు యాక్టివిటీ బుక్ చేసుకుంది కాక ఫోటోకి వీడియోకి 100 థాయ్ బాట్ తీసుకున్నాడు. అది మన కెమెరానే, అది మన ఫోన్ అయితే. వాడి ఫోన్ అయితే 200 థాయ్ బాట్స్. ఎక్కడ చూసి ఎంత చూసినా ఏదైనా మినిమం 100 అంటున్నాడు. 100 అంటే ఇది చీప్ అయిపోయింది వీళ్ళకి. మనకు 100 రూపాయలలాగా చెప్పేస్తున్నారు. చుక్కలు తీరిపోయి అసలు కేసు కింద సూపర్ ఉంది. చూడు ఇక్కడ ఎలా అయిందో మొత్తం ఆర్డర్ పెట్టి. ఇది జస్ట్ డే 2 అంతే. డే 2కే ఇలా అయిపోయాం. ఇంకా రేపు మోస్ట్లీ 90% ఆఫ్ పీపుల్ ఎవరికి గడ్డాలు మీసాలు లేవు. మొత్తం అందరూ చక్కగా క్లీన్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము వెళ్ళి గడ్డం మీసాలతో రౌడీలాగా వెళ్ళి కనబడ్డాం. ఏదంటే చాలు బూమ్ 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 అంటున్నాడు. వీడు వాళ్ళకి ఫొటోస్ తీస్తాడంట. ఫొటోస్కి మామూలుగా విడిగా తీసుకుంటారు. We don't want photo. We want parasailing refund. You can pay photo parasailing. No pay. No pay. Parasailing cancel. Cancel. Money. Money return. You can buy picture. No, we don't need picture. No picture. We don't want picture. Instead of picture. I don't know. He say you picture. No picture. No picture. Why no picture here? This is scuba. Scuba diving. Scuba. Yeah. He say me picture 2,000 baht. Okay, okay. You can I give you can change. మన నలుగురికి 1000 రూపాయలు మీ ఇద్దరు కలిసి చెప్పాడు. అది ఇక్కడ కొట్టేమంటున్నా. You not pay 2,000. లేపడం కాదు. పైన ఈడే వెళ్ళి తాడిగాడికి చెప్తాడు. తాడిగడ్డి చూడగానే బోట్ ఇటు ఒగ్గుంది. అక్కలేడుగా ఇటు ఉందంతా నచ్చిందా మీద రైడ్లు? ఏరా నువ్వు అటమ్మా అయినా వాటి మీద మిస్ అయ్యారు. బాగానే ఉందా? ఏదిదా ఇది బాగానే ఉంది. ఏం బాగాలేదు నీకు? ఆటల గురించి కాదు, వీడియోలో ఉంది. ఇక్కడ గురించి చెప్పు. ధూమ చాలే ధూమ పట్టి వెళ్ళాడు. కోరల్ ఐలాండ్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మొత్తం కోరల్ ఐలాండ్. మేము ఇప్పుడు యాక్టివిటీస్ చేసింది అక్కడ యాక్టివిటీస్ చేసాం. Stay tuned guys. Stay tuned. To change your